కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం 18,000 రూపాయల స్కాలర్షిప్ అందజేస్తామని హామీని సంస్థ యాజమాన్యం అమలు చేసింది. కళాశాల చైర్మన్ జువాడి సాగర్ రావు శాలిని ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరఫున విద్యార్థులకు చెక్లను అందజేశారు. లలితాపూర్ గ్రామానికి చెందిన నల్లింగి మేఘన, కరీంనగర్కు చెందిన సఫూరా షర్మిన్, అలాగే వేములవాడకు చెందిన జింక తరుణ్, రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలానికి చెందిన అదురుగట్ల శ్రీజ సిఎస్ఈ విభాగంలో, కరీంనగర్కు చెందిన మైత్రి ఈసీఈ విభాగంలో, జగిత్యాలకు చెందిన కటక్ గౌతమ్ కుమార్ సిఎస్ఎం విభాగంలో చేరి ఒక్కొక్కరకు 18,000 రూపాయల విలువైన స్కాలర్షిప్ చెక్లను అందుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కళాశాలలో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి ప్రతి సంవత్సరం 18,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాలకు మొత్తం 72,000 రూపాయల స్కాలర్షిప్ అందజేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొనసాగించేందుకు శాలిని ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఈ సహాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. పేరు వర్షిణి. నేను జ్యోతిష్మతి ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నాను. ఎన్నడూ లేనటువంటిగా ఈ కాలేజ్లో ఇలా స్కాలర్షిప్ ఇవ్వడం ఎంతో ఆనందకరం. ఇది ఇలాంటి ఆపర్చునిటీస్ ఎంతో మందికి చాలా సహకారాలు అందిస్తుంది. అంటే ఈ కాలేజ్లో చదవడమే కాదు, వాళ్ళకి ఎంతో ప్రాధాన్యత కూడా వస్తుంది. సో ఇలా 18,000 అనేది ప్రతి సంవత్సరం ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు వెనుకబడి ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ వాళ్ళకి చదువుకోవడానికి ఇది అనేది చాలా ఒక గొప్ప అవకాశం. చాలామంది ఇప్పుడు చదువుకుండా ఉంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలా సహాయం చేయడం వల్ల వాళ్ళ కాలేజీలో చదువుకొని మంచి ఫ్యూచర్లో వాళ్ళకి మంచి ఉండేలా ఉంటుంది. ఇటువంటి స్కీమ్ని అందించిన మా చైర్మన్ సార్ వారికి స్టూడెంట్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. Zubair Rahman from Jyotishmati Institute of Technology and Science. This is the first time in Karimnagar that a college is providing a 18,000 scholarship per year for the freshers who are joining the engineering. This is initiative taken by our chairman sir for betterment of the students, because we have seen in my year as well, there are students who are good merit students, but because of their financial conditions they were unable to proceed in their further studies. So this is the opportunity given by the chairman sir, so that the students who are financially unstable, they can also be able to get a scholarship and they can fulfill their dreams and they can achieve whatever they want in their lives. జ్యోతిష్మతి కాలేజ్లో ఎన్నడూ లేనట్టుగా, ఏ కాలేజ్లో లేనట్టుగా 18,000 స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. అది అందరికీ చాలా ఒక పేదవాళ్ళకైనా ఎవరికైనా ఒక మంచి అవకాశం. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకనంటే ఇటీవల మనం చూస్తే ఏ కాలేజ్లో కూడా ఇలాంటి స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. అందరూ ఇంకా ఫీజు ఎక్కువ వేసి మన నుంచి తీసుకోవడం తప్ప ఎవరు మనకు స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. ఇట్లాంటి అవకాశాన్ని ఎవరు వదులు